సంతృప్తిగా జీవితాన్ని గడపాలి. ఆపద వస్తే భగవంతుడిని ప్రార్థించాలి. ఆ సంతృప్తి నాకు సంపద వస్తున్న కొద్దీ నాకున్న సంతృప్తి ఏమిటంటే తినుటకునున్న చాలు, మనం తినడానికి ఉంది చాలు. అతి తింగనినంతనే తలుపు తీసి రమ్మనుటకునున్న చాలు. ఎవరైనా తినేటప్పుడు అతిథి ఇంటికి వస్తే భోజనం పెట్టకుండా పంపకూడదు, మన సంప్రదాయం. అందుకని ఎవరైనా వస్తే పెట్టడానికి ఉండాలి కదా, మనమే తింటే ఎలాగండి? అందుకని కాస్త ఆ మాత్రం ఉండాలి. ఆ పైన తగనాలును బిడ్డలు ఒక్క చోట కూర్చొనుటకునున్న చాలు. ఎంత పేదవాడైనా సరే కష్టపడి తన జీవితం ముగిసేలోగా సొంత ఇల్లు కట్టుకోవాలండి. అది మనిషికి చాలా అవసరం. గూడో గుడిసో మిద్దో మేడో ఏదైనా పర్వాలేదు, సొంత ఇల్లు కట్టుకుని భార్యను అందులో కూర్చోబెట్టి మహారాణిగా పట్టాభిషేకం చెయ్యాలి. అది మగవాడి బాధ్యత. సొంత ఇల్లు లేదు అంటే మగవాడు అసమర్థుడని అర్థం. అది గూడైనా పర్వాలా, గుడిసైనా పర్వాలా, మేడైనా పర్వాలా, మిద్దైనా పర్వాలా, నీ ఇల్లు నీకు ఉండాలి. ఎందుకంటే మనం భరించగలం, మగాళ్ళం భరించగలం ఈ ఇబ్బందిని, ఆడాళ్ళు భరించలేరండి. వాళ్ళకి చాలా నా ఇల్లు లేదు, నా ఇల్లు లేదు, ఊడిస్తే గొడవ, ఊడకపోతే గొడవ, కుళాయి తిప్పితే గొడవ, తిప్పకపోతే గొడవ, లైట్ వేస్తే గొడవ, వేయకపోతే గొడవ, చచ్చిపోతున్నాం ఎక్కడ. ఈయనేమో అన్నిటికీ ఖర్చు పెడతాడు, ఇల్లు కొండవు అని చాలామంది ఆడవాళ్ళు దుఃఖపడతారు. నా ఇల్లు అనగానే అప్పుడు ఆ ఇల్లాలకి సంతోషం ఎలా ఉంటుందంటే ఇది ఇల్లు, నేను ఇల్లాలు. ఎందుకంటే మనకు సంస్కృతంలో సంప్రదాయంలో చెప్తారు గృహిణి గృహముచ్యతే. ఇల్లాలు అంటే ఇల్లే, ఆవిడే ఇల్లు. ఆవిడకే ఇల్లు లేకపోతే ఎలాగా? సొంత ఇల్లు ఉండి తీరాలి. చిన్నదైనా పర్వాలా, 2 గదులే ఉన్నా పర్వాలా, 1 గదే ఉన్నా పర్వాలా, అది గుడిసైనా పర్వాలా, తాటాకు గుడిసైనా పర్వాలా, మన స్థలంలో మన ఇల్లు మనకు ఉండాలి. అద్దె ఇంట్లో ఉన్నామనుకోండి, పేదరికం ముట్టేసింది అనుకోండి, తినడానికి లేకపోతే బయటికి వెళ్ళిపోమంటాడు, అద్దె కట్టలేదని. అప్పుడు రోడ్డు మీద కూర్చోవాలి, మన పేదరికం బయటపడింది. అదే ఇంట్లో ఉన్నామనుకోండి, సొంత ఇంట్లో ఉన్నామనుకోండి, మన పేదరికం బయటపడదు. ఎందుకంటే మనం ఏం తినకుండా నీళ్లు తాగినా సరే ఎవరైనా రాగానే ఏమండి భోజనం చేశారంటే బో ఇప్పుడే చేశా అనొచ్చు, వాడు చూడలేదు. అదే అద్దెంట్లో ఉంటే చూసేశారు అందరూ. అద్దె కట్టలేకపోయిన వాడు అన్నం ఎలా తింటాడండి? గట్టిగా పరమాన్నం వండుకున్నావు అనుకో, అద్దెవాడు వచ్చేస్తాడు, నువ్వు పరమాన్నం వండుకుని తింటున్నావు, నా అద్దె కట్టమే అంటాడు. సొంత ఇంట్లో ఉన్నావు అనుకోండి, ఏమీ లేకపోయినా సరే, పేదరికంలో ఉన్నా సరే ఏం పర్వాలేదండి, నా ఇంట్లో నేనున్నానని చెప్పి ఏదో చెప్పేసేయచ్చు. ఏమండి ఇవాళ మీరు భోజనం చేసినట్టుగా లేదంటే శివరాత్రి అని చెప్పచ్చు. అది కూడా లేదనుకోండి, ఈ శివరాత్రి రోజు రాదు కదా, మా శివరాత్రి అని చెప్పచ్చు, నెలకోసారి వస్తుంది, కృష్ణపక్ష చతుర్దశి. అది కూడా లేదనుకోండి, ఇవాళ సోమవారం అండి అనొచ్చు. లేదనుకోండి ఆదివారం అండి సూర్యుడికి ఇష్టం, సోమవారం సూర్యుడికి ఇష్టం, శివుడికి ఇష్టం, మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టం, బుధవారం అయ్యప్ప స్వామికి ఇచ్చారు, ఖాళీగా ఉంటుందని ఈ మధ్య ఆయనకి ఇచ్చారు. దాన్ని ఖాళీగా ఉంది ఇదివరకు, ఇప్పుడు ఆయనకి ఇచ్చారు, గొడవ లేదు. బుధవారం అయ్యప్ప స్వామికి ఇష్టం, గురువారం బాబా గారికి ఇష్టం, లక్ష్మీదేవి కూడా లక్ష్మీవారం అసలు, శుక్రవారం మంగళగౌరీదేవికి ఇష్టం, శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టం. మొత్తం వారం రోజులు సరిపోయినాయి. ఇంకా దేవుళ్ళు వచ్చిన వారాలు లేవు ఇక్కడ. కొత్తగా దేవుళ్ళు వస్తే వారాలు లేవు, ఉన్నవి సర్దుకోవాల్సిందే. అదే హిందూ ధర్మం గొప్పదనం. ఇతర మతాల వాళ్ళని చూడండి, ఒకటే వారం, వాళ్ళ దౌర్భాగ్యం అంతే, మన సౌభాగ్యం అంతే. మనకు వారం రోజులు పండుగలే, ఏ వారమైనా పండుగే, ఏ తిథి అయినా పండుగే. వాళ్ళకి ఒకే పండుగ, ఒకటే క్షేత్రం, ఒకటే రూపం. మనకు అలా లేదు, 3 దేవతలు, 3 క్షేత్రాలు. నువ్వు మునిగినన్ను మునుగు, తేల్చినన్ను తేల్చు, ఎవరిని మొంచకు, నువ్వు మునుగు అంతే. అదే హిందూ ధర్మంలో బాహుళ్యం. అందుకని సొంత ఇల్లు ఉండి తీరాలి ఖచ్చితంగా. ఎందుకంటే సొంత ఇల్లు ఉంటే మనం ఏదో చెప్పేస్తాం, బాగుంది. అందుకే తెలుగులో సామెత అండి, ఆ సామెత తెలుసుంటే అందరూ సుఖంగా బతకచ్చు. ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి అన్నారు. ఎంత గొప్ప మాట. ఉందండి, ఉంటే ఉగాది. అంటే ఉగాది నాడు ఏం చేస్తాం మనం? పచ్చడి తింటాం. గమనించండి, ఉగాది నాడు పచ్చళ్ళు ఏముంటాయి? తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు. 6 రుచులు ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఆలోచించండి. ఉగాది నాడు ఈ పచ్చడి తినాలి, ఉగాది నాడు ఈ పచ్చడి. ఏమైనా సెంటిమెంటా? లేదా తినకపోతే దేవతలు ఏమైనా చెప్పిస్తారా? పైగా ఉగాది పచ్చడి మీరు గమనించండి, దాన్ని పచ్చడిని ఎందుకంటారో నాకు తెలియదు. అన్నంలో కలుపుకోరండి ఎవడోను. అన్నంలో కలుపుకోకుండా పచ్చడి ఏంటండి? అదే మాట. గోంగూర పచ్చడి కలుపుకోవా? చింతకాయ పచ్చడి కలుపుకోవా? వంకాయ పచ్చడి కలుపుకోవా? మరి ఉగాది పచ్చడి ఎవడో కలుపుకోడే. కలుపుకుంటే విచిత్రంగా చూస్తారు, అది కలుపుకుంటున్నాయి వీటిని. మరి కలుపుకోనప్పుడు పచ్చడి ఎలా అయింది? అదే ఆలోచించాలి. పరిశోధన అంటే అదే. అక్కడ సంస్కృతి బయటపడుతుంది. కలుపుకుందామా అంటే పచ్చడి కాదు, పచ్చడి అంటున్నారు, కలుపుకోవడానికి వీల్లేదు. పోనీ ప్రసాదం అంటే కళ్ళకద్దుకొని తినడానికి వీళ్ళ. ఉగాది నాడు ఎవడో కళ్ళకద్దుకోడు, మామూలుగా తింటాడు. ఎందుకంటే ఉగాదికి దేవుడు లేడు. ఏ దేవుడి గుళ్ళోకైనా మీరు వెళ్ళొచ్చు. ఉగాదికి ప్రత్యేకంగా దేవుడు లేడు. శ్రీరామనవమికి దేవుడు వేరే, శివరాత్రికి దేవుడు వేరే, కృష్ణాష్టమికి దేవుడు వేరే, రథసప్తమికి దేవుడు వేరే. ఉగాదికి దేవుడు లేడండి, కాలమే దేవుడు. దేవుడే లేని పండుగ ప్రసాదం కాదు, పచ్చడి కాదు, అదేమిటో తెలియదా? ఖచ్చితంగా తింటామా? దీని ఉద్దేశం ఏమిటండి? ఆ 6 రుచులు, తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు, నువ్వు రోజు తినే భోజనంలో ఉండేలా చూసుకో. ఆరోగ్యం బాగుండాలంటే షడ్రసోపేత భోజనం.
ఖచ్చితంగా తీపిదోటి ఉండాలి, కారందోటి ఉండాలి, ఉప్పుదోటి ఉండాలి, పులుపుదోటి ఉండాలి, చేదుదోటి ఉండాలి, వగరుదోటి ఉండాలి. 6 రుచులు ఏదో దాంట్లో ఉండాలి. కాకరకాయ కూర అప్పుడప్పుడైనా తినాలి, లేకపోతే నాకు నచ్చదు చేదంటే కుదరదు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకసారి కాకరకాయ వేపుడు చేసుకుని తినాలి, ఓసారి కాకరకాయ బెల్లం వేసుకుని తినాలి, ఓసారి కాకరకాయ తీసి మధ్యలో శనగపిండి పెట్టాలి. నోరు ఊరుతోంది, ఇంక ప్రసంగం ఆపేయచ్చు. ఓసారి పులుసులో కాకరకాయ ముక్కలు వేసుకుని తినాలి, అందులో బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోకుండా పులుసు ఏంటండి? బెల్లం వేసుకోకుండా పులుసు ఏమిటండి? శోభనం లేని సంసారంలాగా. బెల్లం ఉండాలి పులుసు అంటే ఖచ్చితంగా. బెల్లం వేసుకోవాలి, నాకు నచ్చదనద్దు, బెల్లం ఉండాలి, పులుసులో బెల్లం ఉండాలి. అయితే ఉప్పు పులుపు కుదరదు, బెల్లం ఉండాలి. ఎందుకంటే ఈ ఉప్పుకి విరుగుడు. ఊరికే పెట్టలేదండి మన వాళ్ళు. ఈ షడ్రసోపేత భోజనం ప్రతిరోజు చేస్తే ఇవాళ మనం అనుకుంటున్న అనారోగ్యాలేవి రావు. ఇవాళ కొందరు తీపి తినరు, కొందరు కారం తినరు, కొందరు అసలు భార్యాభర్త ఒకళ్ళొకళ్ళు కాల్చుకు తినడం తప్పితే ఇంకేం తినరు. అన్ని రకాల తినాలి, భయపడకూడదు. అప్పుడే జీవితం బాగుంటుంది. నేను చెప్పినట్టుగా ఆసుగా పద్యాలు చెబుతారు, అందులో ఏమి ఇబ్బందులు, శుభ్రంగా తినాలి. ఏదో అవుతుంది అయినంత వరకు గొడవ లేదు, అయ్యాక పోతాం గొడవ లేదు, వదిలే ఏదో ఒకటి అవుతుంది. ఏమి తినకుండా ఉంటే అయ్యేదంతా ముందే అవుతుంది. అందుకే ఉగాది నాడు మీకు షడ్రసోపేత భోజనం. షడ్రసం ఎందుకంటే ఈ రుచులు రోజు నువ్వు చేసే భోజనంలో ఉండేలా చూసుకో. ఇంకో సులభమైన ఉపాయం చెబుతున్నా. ఈ 6 రుచులు ఉండేది ఒక పదార్థం ఉందండి, అది రాత్రిపూట పెట్టుకుంటే చాలు. అదే చారు. చారులో 6 ఉంటాయి. తీపి ఉంటుంది, బెల్లం వేస్తారు, కారం ఉంటుంది, పచ్చిమిరపకాయ ముక్క వేస్తారు, చేదు ఉంటుంది, ఇంగువ ఆవాలు వేస్తారు, వగరు ఉంటుంది, ఖచ్చితంగా జీలకర్ర వేస్తారు, ఉప్పు ఉంటుంది, ఉప్పు వేస్తారు, పులుపు ఉంటుంది, చింతపండు వేస్తారు. అందుకని రోజు చారు పెట్టుకుని రాత్రిపూట అన్నం తింటే 6 రుచులు తిన్నట్టే. ఏ పాషాణాలు తిన్నా అరిగిపోతాయి, చారుకు అంత శక్తి ఉంది. ఏమి తినకూడని పదార్థాలు, అజీర్ణ పదార్థాలు, కఠిన పదార్థాలు ఏం తిన్నా సరే చారు మాత్రం తింటే తాకూడదు, మళ్ళీ తినాలి, అన్నంలో వేసుకుని తినాలి. అది ఊరికే తాగితే మళ్ళీ కడుపులో గుడగొళ్ళాడుతుంది. అది కొద్దిగా అన్నం కలుపుకొని శుభ్రంగా మెత్తగా కలిపేసి అందులో చారు వేసేసి ఒక్క బొట్టు నెయ్యి వేసుకోవాలి. బ్రాహ్మణ కాబట్టి చెబుతున్నా, మిగిలిన వాళ్ళు చెప్పరు ఈ విషయాలు, మాకే తెలుసు ఈ రహస్యాలని. ఒక్క బొట్టు వేసుకోవాలి, మరి పోసేయకూడదు గరిటె. ఇక్కడ ఒక్క బొట్టే. బూరులో అయితే కన్నం పెట్టి పోసేయాలి, ఏం ఇబ్బంది పడకూడదు, శుభ్రంగా పోసేయాలి. దాన్ని ముంచకపోతే మన ముంచుతుంది. అది చారులో పోయకూడదు, ఒక్క బొట్టు వేయాలి. ఆ ఒక్క బొట్టు వేస్తే బ్రహ్మాండమైన రుచి వస్తుంది. వేడిగా ఉండాలి చారు, చల్లారకూడదు. ఆ శుభ్రంగా వేడి చారన్నం రోజు రాత్రి తినండి. 6 నెలలు అయ్యాక చూడండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని ఉండదు. మన ఆరోగ్య రహస్యం అదే. ఇంత సులభమైన ఉపాయాలు ఉన్నాయండి. అందుకే చెప్పారు, ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి. నీకు ఉంటే ఉగాది లాగా 6 రకాల రుచులు వేసుకుని శుభ్రంగా పిండి వంటలతో తిని ఉన్ననాడే ఉగాది. ఉగాది ప్రత్యేకం వచ్చేది ఏంటి? ప్రతిరోజు ఉగాదే. దాంట్లోనే ఆది ఉందిగా, అదంటే మొదలైంది అంతే. లేకుంటే శివరాత్రి. ఒకవేళ పొరపాటుని దారిద్ర్యం కారణంగా అన్నం కూడా తినలేని పరిస్థితి ఉంటే ఎవరన్నా అడిగితే మేము పేదవాళ్ళమండి, కూటికి లేని వాళ్ళం, ఈ దరిద్రపు మాట మాట్లాడక. ఎవ్వరూ మాట్లాడరు. పూర్వం చదువురాని ఆడవాళ్ళు కూడా మేము దరిద్రులం, మేము పేదవాళ్ళం అని చెప్పేవాళ్ళు కాదు. మాదాకవళం తల్లి అని ఒకడు వచ్చాడు ఇంటికి. మాదాకవళం తల్లి అంటే ఆవిడ అంతటా మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడా అందిట. అదేంటి? అదంతే తెలివి. తెలుగు మీడియం తెలివిది, ఇంగ్లీష్ మీడియం చెబితే ఉండదు ఇది. మాదాకవళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడంటే ఆయనది ఇదే డిపార్ట్మెంట్, అది విషయం, బయటికి వెళ్ళాడు. మాదాకవళం అంటే బిచ్చగాడు కదా, బిచ్చగాడు వచ్చి మాదాకవళం తల్లి అంటే ఆ ఇల్లాలు, అది బిచ్చగాడు భార్య ఆవిడ. ఆ విషయం చెప్పడం ఇష్టం లేక ఏమందంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు ఆయన అంటే ఆయనది అదే డిపార్ట్మెంట్. ఒక విద్యార్థి కనపడకపోతే ఇంకో విద్యార్థిని అడుగుతాం. ఓ ఉపాధ్యాయుడు ఎన్ఎస్ మాస్టర్ కనపడకపోతే పిఎస్ మాస్టర్ అని అడుగుతాం. తెలుగు మాస్టర్ని అడగం. వీళ్ళిద్దరూ జంట కవులు, ఎన్ఎస్ పిఎస్. పెద్ద తెలుగు చిన్న తెలుగు లెక్క కదా అది. అందుకే బయాలజీ, బాటనీ, జువాలజీ, ఇద్దరు లెక్చరర్లు. బాటనీ మాస్టర్ పక్కనే జువాలజీ అని కూర్చుంటాడు. ఈయన సిగరెట్ ఆయన సిగరెట్ కలుసుకుంటారు. లెక్కది కాంబినేషన్ జోడీగా ఉంటారు పక్కన ఇక్కడ. అందుకని అలాగ ఒక విద్యార్థి కనపడపోతే ఇంకో విద్యార్థిని అడిగినట్టే, ఒక ఉపాధ్యాయుడు కనపడపోతే ఇంకో ఉపాధ్యాయుడిని అడిగినట్టే, ఓ బెచ్చగాడు కనపడపోతే ఇంకో బెచ్చగాడిని అడుగుతావు నీకు ఏమైనా కనపడ్డాడని. అందుకని మాదాకవళం తల్లి అనగానే మా ఆయన ఎక్కడ కనపడ్డాడు అని వాడికి అర్థమైపోయింది. వాడి భాష అయ్యి బాబు వీళ్ళైనా ఇది పని అనమాట, పొరపాట్లు వచ్చాను ఇక్కడికి అని. పోన్లే అమ్మ నేను చెప్తానమ్మా, జాగ్రత్తగా చేసుకో అమ్మ, కాపురం చెల్లెమ్మ ఎలా చేసుకుంటున్నావు అని చెప్పేసి నేను చెప్తానులే, పక్క వీధిలో ఉన్నాడేమో అన్నాడు. ఎందుకంటే ఈ వీధిలోనే ఉండగా వాడి ఇల్లు ఉంది కదా, అక్కడ ఎందుకు ఉంటాడు. దానివల్ల ఆ ఇల్లాలకి 2 ప్రయోజనాలు. ఒకటి, వాడు వెళ్ళిపోయాడు. 2, మళ్ళీ ఎప్పుడూ రాడు. బిచ్చగాడి ఇంటికి బిచ్చగాడు వస్తాడా?
ఎందుకంటే ఓ కలెక్టర్ గారు ఇంటి ముందు కలెక్టర్ని బోర్డు ఎడతాడు, ఓ సహస్రావధాని నా బోర్డు గారు సహస్రావధాని అని బోర్డు ఎడతాడు, ఓ డాక్టర్ గారు డాక్టర్ని బోర్డు ఎడతాడు. కానీ బెచ్చగాడు అని బోర్డు పెట్టడగా బాగుండదు, పెట్టడు, మరి తెలియదు. అందుకని వస్తారు. రాకుండా ఉండాలంటే ఇదే ఉపాయం. అంటే ఆ ఇల్లాలు ఎంత తెలివైందో చూడండి. బెచ్చగాడు భార్య అయి ఉండి కూడా నేను బెచ్చగాడు భార్యనని కానీ పేదరికమని కానీ దరిద్రమని కానీ మాట్లాడలేదండి. చాలా తెలివిగా మాట్లాడింది. మా ఆయన ఎక్కడైనా కనబడ్డంటే వాడికి విషయం అర్థమైపోయింది కదమ్మా. మన మాటల్లో ఆ తెలివితేటలు ఉండాలి. అందరి ముందు బోళా మనిషిలాగా ఏడవకూడదు, కూర్చొని అక్కడ గంభీరంగా ఉండాలి. అవసరమైన వాడికి మన కష్టం చెబుతాం. మన కష్టాలన్నీ కనకదుర్గాదేవికి చెప్పుకుందామండి, విజయదుర్గాదేవికి. మానవులకు చెప్పుకునే కర్మ మనకేమిటండి అసలు? అమ్మవారికి చెప్పుకోవాలి, ఎంతమందికి మానవులకు చెబుతామండి. అందుకని ఖచ్చితంగా సొంత ఇల్లు ఉండాలి. మన దారిద్ర్యం బయటపడకుండా ఉండాలంటే ఉగాదిలాగా, శివరాత్రిలాగా, కృష్ణాష్టమిలాగా ఆనందంగా గడపాలంటే సొంత ఇల్లు ఉండాలి ఖచ్చితంగా. అది ఇక ఆ తర్వాత జీవితం ఎలా ఉండాలి? తినుటకునున్న చాలు అతిథింగనంతన తలుపు తీసి రమ్మనుటకునున్న చాలు ఒక్కగా నాలుగు బిడ్డలు ఒక్క చోట కూర్చునుటకునున్న చాలు ఆ పైన పెడచూపులు చూడక మంచి పేరుతో మనుటకునున్న చాలు. ఇది చాలా గమనించాల్సిన విషయం. తినడానికి తిండి ఉన్నాక, నలుగురికి పెట్టే ఓపిక ఉన్నాక, సొంత ఇల్లు ఉన్నాక ఇంకా వంకర వేషాలు వేయకూడదు. పెడచూపులు అంటే అవి. ఇలా అత్తమాను ఇంట్లో ఏం కూర్చుంటాం, ఒక క్లబ్బోర్డు పెడదాం అని వీళ్ళిద్దరు కలిసి ఓ సంఘం పెడతారు ఇక్కడ పని లేక. ఇంక దాంట్లో ఏదో కార్యక్రమాలు అన్నాం, హడావుడి అన్నాం, ఆదివారం అన్నాం, సోమవారం అన్నాం, 10 మందిని చేరడం, ఈ ఎల్లాలు గొళ్ళు మండింది ఇంటేనే ఎప్పుడు ఇంట్లో ఉండడం మానేశాడు. ఇంకా ఏమన్నా అంటే ఆ సంఘం అంటాడు, ఆఫీస్ అంటాడు, రాజకీయం అంటాడు, ప్రోగ్రాం అంటాడు, వెళ్ళిపోతాడు. ఈవిడికి మంటెత్తిపోతుంది. అయిపోయింది, భార్యాభర్తల అనుబంధం దెబ్బతినిపోయింది. ఎందుకు ఇంట్లో కూర్చోకుండా నీకు సంఘం దేనికి, ఆఫీస్ దేనికి, కార్యకలాపాలు దేనికి? రిటైర్ అయిపోయాం కదా, రామకృష్ణ అనుకోవచ్చు కదా, భాగవతం చదువుకోవచ్చు. లేదండి, మళ్ళీ కొత్తగా ప్రైవేట్ కాలేజీలో చేరిపోతాడు. ఇదో దరిద్రం అంటారు దీన్ని. అయిపోయింది, ఊరుకోరాదా? మళ్ళీ ప్రైవేట్ కాలేజీ దేనికి? ఎంతకాలం సంపాదిస్తాం? భగవంతుడు రిటైర్ చేశాడు, 60 ఏళ్ళు వచ్చే తీసేశారు, అయిపోయింది. ఇక ఇంట్లో కూర్చోవాలి. ఓ పక్క పెన్షన్ తీసుకుంటూ మళ్ళీ ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళిపోతే గుండెపోటు రాదా పాఠాలు చెప్పేసి? ఎంత ఒత్తిడి ఇది! ఇదే మనిషికి ఉండాల్సింది. పెడచూపులు చూడక, ఇంకా నాకు ఆర్థికంగా ఇబ్బంది లేదు, నేను వేరే సంపాదించను, అలాగే నా భార్య తప్ప, నా భర్త తప్ప నాకు వేరే ప్రపంచం లేదు, ఇంట్లో ఉంటాను హాయిగా, పిల్లల జాగ్రత్తలు చూసుకుంటాను హాయిగా అని ఉండగలిగితే మంచి పేరుతో మనుటకునున్న చాలు అభిమానములన్ విడనాడబోకుడి. స్వాభిమానాన్ని విడనాడకుండా హాయిగా బతకచ్చండి. ఇంతకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు, రాజకీయాల్లో బ్రహ్మాండంగా రాణించిన వాళ్ళు, రాష్ట్రాలు పాలించిన వాళ్ళు, దేశాలు పాలించిన వాళ్ళు, ప్రపంచాధినేతలుగా పాలించిన వాళ్ళు ఏమైనా సుఖపడ్డారా? యోగ వాసిష్ఠంలో చెబుతున్నాడండి. యః పుమానద్య తేజస్వి మండలాన్యధి తిష్టతి స భస్మకూట తామ్రాజన్ దివసైరధి తిష్టతి. ఎవడు నిన్నటి వరకు ఈ దేశమంతా నాదే, ఈ రాష్ట్రం అంతా నాదే, ఈ రాజ్యం అంతా నాదే అని బ్రహ్మాండంగా నేనే 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 అన్నాడో వాడి గతి ఇవాళ చూడవయ్యా, శ్మశానంలో బూడిదైపోయాడు అన్నాడు. ఎంత మండలాలు పరిపాలించినా, ఎంత రాజ్యం పరిపాలించినా బూడిద అవ్వాల్సిందే కాదా? కనీసం పూర్తికాలం ఉంటారండి. పూర్వకాలం రాజులైతే ఎన్నేళ్ళు బతుకుంటే అన్నాళ్ళు రాజ్యం చేసేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులకు ఆ యోగం కూడా లేదు. 5 ఏళ్లకు దిగిపోవలసిందే, తిరుగులేదు. ఆ 5 ఏళ్ళు కూడా పూర్తిగా ఉంటామో లేదో తెలియదు. ఎవడైనా అవిశ్వాస తీర్మానం పెట్టాడంటే మన పని అయిపోయినట్టే. వాడిని పిలవడం, వీడిని పిలవడం, అక్కడి నుంచి హోటల్లో దాచడం, రిసార్ట్లో దాచడం, టీపాయ్ కింద దాచడం, ఇదే దరిద్రం. ఇంకా ఎందుకంటే ఎక్కడ జారిపోతాం. ఇంత బెంగ మనకెవరికీ లేదు కదండి. మనకెందుకండి అవన్నీ పదవులు పనిలేక? అందులో చేరామంటే అన్నీ బెంగే ఖచ్చితంగా. అందుకని నాకు ఎంతో దేశాన్ని గురించిన తపన ఉన్నప్పటికీ రాజకీయాల్లో చేరలా. నేను చెప్పదలుచుకున్నవన్నీ ఇక్కడే చెబితే మీలో మార్పు వస్తే, ఓటు వెయ్యవలసిన వాళ్ళకి వేస్తే సమాజంలో మార్పు ఖచ్చితంగా వస్తుందండి. ఓటు వేసి తీరాలి, వెయ్యాలి అనుకున్న వాడికి వెయ్యాలి ఖచ్చితంగా. గెలిచేవాడికి వెయ్యడం కాదు, ఎవడు మంచివాడో వాడికి వెయ్యాలి, ఉన్నంతలో మంచివాడికి వెయ్యాలి. అందరూ పనికి మాలిన వాళ్ళే అంటే అవకాశం ఉంది, నోటాకి వేసి పారేయాలి. మన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అందుకని నేను కొన్ని వేల మంది నా ప్రసంగాలు వింటున్నారు, నాకు రాజకీయాలు దేనికి అనుకున్నాను. ఎందుకంటే నేనే కనుక రాజకీయాల్లో చేరాననుకో, ఇంక ఇప్పుడు సునీల్ గారిని తీసుకుని నేను మొత్తం గూడూరంతా తిరగాలి ఓట్ల కోసం. ఇంటింటికి వెళ్ళి బాబు నాకు ఓటేయండి, బాబు నాకు ఓటేయండి అంటే అంటారు, అంతే వెళ్ళిపోతారు. అక్కడ దండం ఎవడు పెడతాడో నేనే పెడుతుంటే మీకు. మహారాజులా సరస్వతీ పుత్రులా నాకు జీవితం గడిచిపోతుంటే నాకు దేనికండి పని లేక? నా తపస్సుతో, నా పద్యాలతో, నా మాటలతో దేశాన్ని మార్చగలనే నమ్మకం నాకుందమ్మా. 20 ఏళ్లుగా చేస్తున్నా. భగవంతుడు ఆయుర్దాయం ఇచ్చినంత వరకు ఆ ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా. నాకు ఆ నమ్మకం ఉంది. ఎంతమంది మారినా మంచిదే, 10 మంది మారినా మంచిదే, ఒక్కడు మారినా మంచిదే.